ఈ రోజు వండుతున్న కూర అందరికీ నచ్చే, ఆల్మోస్ట్ మన తెలంగాణ వాళ్ళకి అందరికీ నచ్చుతుంది. అయితే బోటి కూర అందరూ ప్లేన్ గా వండుకుంటారు, అందరూ వట్టి బోటి వండేసుకుంటారు. సొరకాయ వేసి వండుతున్నాను. ఏంటి? సొరకాయ విత్ బోటి, బోటి గుడాలు కాంబినేషన్ చాలా బాగుంటది. ఆహా ఏమి రుచి అనరామై మరచి, పర్ఫెక్ట్, చాలా చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లతా శ్రీస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా శ్రీస్. మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఇంకో వంట వీడియోతో. అయితే ఈ వంట వీడియో రెసిపీ చెప్పే ముందు మీతో ఒకటి చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. రీసెంట్గా నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది మా ఇంట్లో. ఒక 1 వీక్ కింద మా ఇంట్లో తొట్లు పెట్టి దాంట్లో చెట్లు పెట్టారు. అంటే న్యాచురల్ తొట్టి పెట్టి చెట్లు పెట్టారు. దానికి వాటర్ పోస్తే వాటర్ కింది నుంచి వెళ్ళిపోతుంది కదా, దానికి ఏం సేఫ్టీగా ఆ కింద ఏదైనా ట్రే పెట్టడమో లేకపోతే సైడ్కి ఏదన్నా మ్యాట్ పెట్టడమో అలాంటిది మేము చేయలేదు. దానివల్ల ఏమైపోయిందంటే నేను నడుస్తున్నాను. సో ఈ టైల్స్ చూడండి ఒక్కసారి, ఈ టైల్స్ వాటర్ కలర్లోనే ఉన్నాయి. సో వాటరు దానిపైన ఉంది అని తెలియదు. అది నా బెడ్రూమ్ ముందరే ఆ తొట్టి ఉండడము. నేను అలా నడుస్తుంటే స్లిప్ అయి పడిపోయాను. నడుము పైన చాలా దెబ్బ తాకింది. సో బోన్ అనేది కొంచెం క్రాక్ వచ్చింది. బోన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు ఒక 6 వీక్స్ రెస్ట్ అని చెప్పారు ఫ్రెండ్స్. చాలా డల్ అయిపోయాను. నేను ఇంత డల్గా ఉండను కదా. సో నేను అలా 6 రోజుల నుంచి బెడ్ పైనే రెస్ట్లోనే ఉన్నాను. అందుకని చెప్పేసి నేను ఎందుకో ఇది మీతో కొంత షేర్ చేసుకోవాలనిపించింది, చెప్పాలనిపించింది. మీరు ఎవరైనా కూడా జాగ్రత్తగా ఉండండి, అందరూ బాగుండాలని చెప్పేసి. నాకు ఇది జరిగిన తర్వాత ఎవరికి ఏం జరగద్దని నా బాధ. ఈరోజు వండుతున్న కూర అందరికీ నచ్చే, ఆల్మోస్ట్ మన తెలంగాణ వాళ్ళకి అందరికీ నచ్చుతుంది. ఏంటి? బోటి. అయితే బోటి కూర అందరూ ప్లెయిన్గా వండుకుంటారు, అందరూ వట్టి బోటి వండేసుకుంటారు. సో మనం వట్టి బోటి తింటే ఇంకా బోటిలో కూడా కొంచెం ఫ్యాట్ ఉంటుంది, మంచిదే. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది, కానీ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి బోటి నార్మల్గా ఇట్లా వండుకునే కంటే దీంట్లో మనం కొంచెం వెజ్ తినడానికి అని చెప్పేసి దీనికి నేను సొరకాయ, సో మనకు వెజ్ పోతుంది, బోటి పోతుంది. ఇంకా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఇది మొత్తం స్పైసెస్, బగారా, కొబ్బరి పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి, ఇంకా ధనియాల పొడి, పసుపు, కారం, ఉప్పు, ఉల్లిపాయలు. స్టార్ట్ పెడదామా ఫ్రెండ్స్? అయితే ఫ్రెండ్స్ ఫస్ట్ మనం సొరకాయ కట్ చేసుకుందాం. సొరకాయ చాలా హెల్త్కి మంచిది. సొరకాయ కర్రీ కూడా మటన్ లాగా చేయొచ్చు. సొరకాయ తినడానికి చాలామంది ఇష్టపడరు, బట్ చాలా మంచిది సొరకాయ. ఇప్పుడు ఇంకా ఆనియన్స్ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 2 ఆనియన్స్ ఉంటే సరిపోతుంది. ఇవి తీసి వాటర్లో వేసుకుంటే కళ్ళు మండాయి ఫ్రెండ్స్. బోటి కదా, హార్డ్గా ఉంటుంది. సో కుక్కర్లో అయితే 5-6 విజిల్స్ అయితే పడతాయి. బోటి కొంచెం హార్డ్గా ఉంటాయి. తగినంత ఆయిల్ పోసుకుందాం. బిర్యానీ పత్తా, దాల్చిన చెక్క, ఇంకా 2 మిర్చి వేసుకుందాం ఫ్రెండ్స్. ఉదయం బోటికి దేంతో తింటే బాగుంటుంది? గుడాలతో తింటే బాగుంటుంది. అవునా? మరి గుడాలు చేసేస్తావా లోపల? చేసేస్తాను. కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. కొంచెము ఉల్లిపాయలు మెత్తబడడానికి ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. పుదీనా చాలా హెల్త్కి మంచిది. ఇంకా ఇప్పుడే వెంటనే ఇంకా బోటి వేసేసుకుందాం. కొంచెం సిమ్లో పెట్టుకోవాలి, కొంచెం ఇది వేగడానికి. గుడాలు నేనే చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది పెద్ద పని కాదు కదా. సో దీన్ని వాష్ చేసుకుందాం ఫస్ట్. ఇంట్లో ఇంకా వాటర్ పోసుకొని ఒకసారి బోటి చూద్దాం. ఇంగ్రీడియంట్స్ వేసేసి
ఇంకా వాటర్ పోసి మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇది కొంచెం ఉడికాక సొరకాయ వేయాలి. కారం 2 స్పూన్స్ వేస్తున్నాను. ధనియాల పొడి 1 స్పూన్. సాల్ట్ వేసుకుందామండి, 2 టేబుల్ స్పూన్ సాల్ట్. కొబ్బరి పొడి వేసేసుకుందామండి. నేను ఎట్ ఏ టైం వేసేస్తాను ఎందుకంటే ముక్కకు పడుతుంది. ఇది ఒక కొబ్బరి అండి. కొంచెం గరం మసాలా, లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, సాజీరా అన్నీ కలిపి పట్టింది అండి ఇది గరం మసాలా. ఇది ఒక బోటీ సెట్ అండి, ఫుల్ బోటీ సెట్. బోటీ ప్రాసెస్ మొత్తం అయిపోయిందండి. వాటర్ వేసేసాను. ఇంకా మనం ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికిద్దాం. దాని తర్వాత సొరకాయ వేసుకుందాం, ఎందుకంటే సొరకాయ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి. దీన్ని క్యాప్ వేసేసుకుందాం. 5 to 6 విజిల్స్ వచ్చాక ఇంకా సొరకాయ వేద్దాం. ఇంకా 6 విజిల్స్ అయిపోయినాయండి. ఇంకా మూత తీసి చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు మ్యాక్సిమం ఉడికిపోయిందండి ముక్క. ఇప్పుడు సొరకాయ వేసుకుందాం. ఇప్పుడు దీనికి ఒక విజిల్ పెట్టుకుందాం. ఇంకా కొత్తిమీర వేసుకుందామండి లాస్ట్కి. కొత్తిమీర ఎక్కువే వేసుకున్నానండి. అయిపోయింది. ఇంకా ఇలా ఉండాలండి బోటి కంటెస్టెంట్స్. ఇంకా బోటి సొరకాయ సూప్ ఎక్కువ లేకుండా ఇంకా దీంతోనే తినేయచ్చు, డైరెక్ట్ కూడా తినచ్చు. ఇంకా దీన్ని వేరే సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా చూసారా ఫ్రెండ్స్, సొరకాయ విత్ బోటి. సొరకాయ కూడా అందులో మిక్స్ అయిపోయింది, అసలు తెలియట్లేదు. ఇంకా హెల్తీగా సొరకాయ వాసన అయితే అదిరిపోయింది, అసలు చాలా బాగా అయింది. గుడాలు తాలింపు వేసుకుందాం. ఇలాగో బోటితో తింటాం కాబట్టి దీన్ని ఎక్కువ స్పైసీగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో చేయట్లేదండి. కొంచెం లైట్గానే, ఎక్కువ ఆయిల్ కూడా వేయట్లేదు. కొంచెం జస్ట్ ఇది ఆవాలు, కొన్ని ఉల్లిపాయలండి, అండ్ లైట్గా పసుపు, సాల్ట్. అండ్ ఇది మాడిపోతుందండి. నేను ఎల్లిపాయలు దంచుకున్నాను. ఈ కచ్చా పచ్చగా ఎల్లిపాయలు వేసుకోవాలండి. ఇలా సింపుల్గా ట్రై చేయండి, బోటికి బాగుంటుంది. కొత్తిమీర మాత్రం దండిగానే వేస్తున్నానండి. చూస్తున్నారా, కొత్తిమీరలో సాల్ట్ ఉంటుంది. సో మనం సాల్ట్ తక్కువ తిన్నా కొత్తిమీర మేనేజ్ చేస్తుందండి. సో వీలైనంత కొత్తిమీర చాలా బాగుంటుందండి. ఇది బోటితో ట్రై చేయండి. ఇప్పుడు వంటలన్నీ మొత్తం ప్రిపేర్ అయిపోయాయి. బోటి సొరకాయ కూర కూడా అయిపోయింది, అండ్ గుడాలు అయిపోయినాయి. టోటల్ మొత్తం ఫినిష్ అయిపోయింది. ఇంకా మనం ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఒక్కసారి. ఇంకా మొదలెడదామా? బోటి గుడాలు కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి. నేను టేస్ట్ చేస్తున్నాను. ఆహా ఏమి రుచి అనరామై మరచి. పర్ఫెక్ట్, చాలా చాలా బాగుంది. బోటి చాలామంది మా తెలంగాణ సైడ్ చాలా ఇష్టపడతారు. నేనైతే చాలా ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటాను, అప్పుడప్పుడు ఇలా సొరకాయతో. చాలా బాగుంది ఫ్రెండ్స్, నిజంగా ట్రై చేయండి. అన్నీ ఎక్కువ వేసేసి మసాలాలు అది తినకుండా కాకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్ మీరు ట్రై చేయండి, వండుకోండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకోసం నేను కష్టపడి ఇన్ని వంటలు చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయండి. మీకు స్పీడ్గా నోటిఫికేషన్ వచ్చేస్తే ఇప్పటి నుంచి నా వీడియోలు ఆగవు. అగైన్ నెక్స్ట్ మంచి ఇంకో వంట వీడియోతో మీ ముందర ఉంటా. బాయ్, టాటా, లవ్ యూ ఆల్.